బంగారం చేతిలో ఉంటే చాలు, దాన్ని అమ్మైనవసరం లేకుండా, తాకట్టు పెట్టే స్థితికి రాకుండా మరో పద్ధతిలో డబ్బు సంపాదించవచ్చు. ఈ విధానమే గోల్డ్ లీజింగ్. అంటే మీ బంగారాన్ని జస్ట్ అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించడం అన్నమాట. అయితే ఇది డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సాధ్యపడుతుంది. ఈ సిస్టంలో 2-7% రాబడితో పాటు బంగారం ధర పెరిగితే అదనపు లాభం ఉంటుంది. అయితే ఇది కొత్త ట్రెండ్ కావటం వల్ల మోసాలు, తిరిగి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి నష్టాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో గోల్డ్ లీజింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా గోల్డ్ లీజింగ్ ప్రారంభించాలనుకుంటే అసలు గోల్డ్ లీజింగ్ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు గోల్డ్ లీజింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలి అంటే గోల్డ్ లీజింగ్ అంటే మీరు మీ బంగారాన్ని అద్దెకి ఇచ్చి డబ్బు సంపాదించటమే. ఈ రోజుల్లో తాజాగా అనేక డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రజలకు గోల్డ్ లీజింగ్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజలు తమ బంగారాన్ని అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదించవచ్చు. బంగారం లీజింగ్లో మీ బంగారాన్ని నిర్దిష్ట కాలానికి అద్దెకు లేదా లీజుకు తీసుకుంటారు. ప్రతిగా మీకు 2-7% వరకు రాబడి లభిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకత ఏమిటంటే ఈ పద్ధతితో కూడా రాబడిని పొందవచ్చు. అది నగదు రూపంలో ఉండవచ్చు. అలాగే బంగారం ధర పెరిగితే మీ రాబడి కూడా పెరుగుతుంది. బంగారం లీజింగ్లో బంగారం ధర పెరిగితే మీరు ప్రయోజనం పొందుతారు, కానీ బంగారం ధర తగ్గితే మీ మెచ్యూరిటీ తగ్గవచ్చు. బంగారం లీజింగ్ ద్వారా మీ ఖజానాలో ఉంచిన బంగారం నుండి మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ బంగారం లీజింగ్ అనేది ఒక కొత్త ట్రెండ్. అటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన నియమాలు ఇంకా పూర్తిగా స్పష్టంగా లేవు. అదే సమయంలో చాలా సందర్భాలలో పెట్టుబడిదారుడు కూడా మోసానికి పాల్పడవచ్చు. అలాగే మీరు ఇచ్చిన వ్యవధిలోపు మీ బంగారాన్ని తిరిగి లీజుకు తీసుకోవాలనుకుంటే బంగారాన్ని తిరిగి పొందటం కొంచెం కష్టం కావచ్చు. కాబట్టి ఈ వినూత్న పద్ధతి గురించి కూలంకుశంగా తెలుసుకొని అడుగు వేయడం ఇప్పుడు అవసరం.